భయం అది పుట్టించిందెవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటిని అయితే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అప్పుడు ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని అలర్ట్ మెన్షన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రొజెక్ట్ క్లిక్ చేస్తే సో బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతాయి. సో ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేయండి. సో ప్రీ వీడియో చూశారు. సో ఈ టైప్ మాస్ అటిట్యూడ్ వీడియో బాయ్స్కి అయితే మస్తు సెట్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో స్టార్టింగ్లో అయితే డైలాగ్తో పాటు టెక్స్ట్ అనిమేషన్ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ ఫాస్ట్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరైతే అలర్ట్ మెన్షన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. మీరు టెక్స్ట్ని అయితే రీఎడిట్ చేసే అవసరం లేదు. నేను పక్కా ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టాను. ఇక్కడ సెంటర్లో కూడా ఒక ఇమోజీ అనిమేషన్ ఉంటుంది బీజిఎంతో పాటు. మస్తు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎడిట్ చేయడానికి. సో మీరు జస్ట్ ఇక్కడ నుంచి అయితే ఎవరైనా బాయ్స్ ఫొటోస్ యాడ్ చేసి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసి వీడియో ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో మస్తు వస్తుంది. సో ఇక్కడ కూడా నేను టెక్స్ట్ మీద బీజిఎం సెట్ అయ్యేలా బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేశాను. సో మీరైతే ఏం టచ్ చేయకండి అక్కడ. సో జస్ట్ మీరు ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి 1 by 1. మీరైతే మాన్యువల్లీ ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఎవరైనా ఫొటోస్ యాడ్ చేసి వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రభాస్ అన్న ఫొటోస్ యూజ్ చేసి వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నాను. జస్ట్ నేనైతే ఆల్రెడీ కాపీ చేసుకున్న పేస్ట్ చేస్తాను ఇక్కడ. సో టోటల్లీ 16 ఫొటోస్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఎండింగ్ వరకు. సో మంచి క్రాప్ ఫొటోస్ని అయితే బాయ్స్ ఫొటోస్ని అయితే యూజ్ చేయండి. వీడియో మస్తు ఉంటుంది. సో ఇక్కడ మీరు 9 milliseconds ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఫొటోస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకొని జస్ట్ ఈ ఫొటోస్కి అయితే మనం షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. సో షేక్ ఎఫెక్ట్ క్లోజ్ని అయితే నేను ఫొటోస్ కింద అయితే ఇచ్చాను, ఈజీగా మీకు ఉంటుందని. ఒకవేళ అర్థం కాకపోతే కింద క్లోజ్ ఉంటుంది. సో క్లోజ్ చూసి మీరు ఫోటోకి ఏ షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలనేది. సో నేనైతే కింద క్లోజ్ ఇచ్చాను. సో క్లోజ్ చేసుకొని మీరు క్లోజ్ని ఫాలో చేసి ఫొటోస్ పైన ఉన్న ఫొటోస్కి అయితే మీరు షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. సో ముందుగా బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు. సో షేక్ ఎఫెక్ట్ ప్రెసెంట్ లింక్స్ని ఓపెన్ చేస్తే షేక్ ఎఫెక్ట్లో అయితే మొత్తం 3 ఫొటోస్ ఉంటుంది. సో ఇదైతే షార్ట్ ఫోటో ఉంది కదా, సో ఈ ఫోటో సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఫోటో. సో ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ముందుగా మనం ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఫోటో క్లిక్ చేసి జస్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 dots క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. కాపీ చేసుకొని బిట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఫస్ట్ ఫోటో ఈ ఫోటోకి అయితే డైరెక్ట్ మీరు ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 dots క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ కాపీ చేసిన ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఇలా పేస్ట్ చేయాలి ఫస్ట్ ఫోటోకి. సో మళ్ళీ మీరు క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్. సో ఇలా పేస్ట్ ఎఫెక్ట్స్. సో సింపుల్గా అయితే ఇక్కడ మనం ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేస్తూ పోవాలి అంతే. సో ఇలా సో ఇక్కడ కూడా ఈ ఫోటోకి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్. సో తర్వాత వచ్చేసి సెకండ్ ఫోటో కదా, సో సెకండ్ షేక్ ఎఫెక్ట్. సో సెకండ్ షేక్ ఎఫెక్ట్ని 2 ఫొటోస్కి అయితే అప్లై చేయాలి. సో బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ప్రెసెంట్ లింక్. సో ఈ ఫోటో ఉంది కదా సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఫోటో. సో మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇక్కడ జస్ట్ ఒక మూమెంట్ ఇచ్చాను కీ ఫ్రేమ్ యాడ్ చేసి. సో దాని అయితే మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేసి పేస్ట్ చేస్తే ఆ కీ ఫ్రేమ్ మాన్యువల్లీ యాడ్ కాదు. సో ఏం చేయాలంటే ఆ ఫోటో క్లిక్ చేయండి, ఈ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా కాపీ లేయరు. సో ఆప్షన్ క్లిక్ చేయండి, కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఈ 2 ఫొటోస్కి అయితే సో ఈ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ పేస్ట్ స్టైల్ ఉంది కదా, అరా మార్క్ క్లిక్ చేసి ఈ సింబల్ ఎనేబుల్ చేసుకొని
పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది. సో ఇలా స్ప్లిట్ అవుతే మీరు ఈ ఫోటోని జస్ట్ ఈ సింబల్ క్లిక్ చేసి ఇలా అయితే ఇలా చేసుకోవాలి, కంప్రెస్ చేసుకోవాలి. ఇలా ఫోటోని ఇలా కంప్రెస్ చేసుకోవాలి. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఈ ఫోటోకి కూడా ఈ సింబల్ క్లిక్ చేసి లాస్ట్లో ఎరో మార్క్ క్లిక్ చేసి ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నాం కదా ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి మీరు డైరెక్ట్గా పేస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే ఇలా డైరెక్ట్గా పేస్ట్ అవుతుంది. సో ఇలా ఎక్కువ స్ప్లిట్ అయితే డ్యూరేషన్ సింబల్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసుకొని కంప్రెస్ చేసుకోవాలి ఫోటోని బిట్ మార్క్కి, కరెక్ట్ బిట్ మార్క్కి. జస్ట్ సింపుల్ ఇలా మనం కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ పేస్ట్ లేయర్ క్లిక్ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఈ ఫొటోస్ కూడా 2 ఫొటోస్కి సెకండ్ షేక్ ఎఫెక్ట్. సో ఫోటో క్లిక్ చేసి సింబల్ క్లిక్ చేసి లాస్ట్లో ఎరో మార్క్ క్లిక్ చేసి ఎనేబుల్ ఆన్లో ఉంటుంది ఆల్రెడీ. ఫస్ట్కే 2 ఫొటోస్ ప్రీవియస్ 2 ఫొటోస్కి యాడ్ చేస్తాం కదా, సో ఆన్లో ఉంటుంది ఆటోమేటిక్గా. జస్ట్ మీరు పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది ఎఫెక్ట్. సో మీరు మళ్ళీ కంప్రెస్ చేసుకోవాలి మాన్యువల్లీ ఇలా. సో మళ్ళీ ఈ ఫోటో కూడా ఈ సింబల్లోకి వెళ్ళి డ్యూరేషన్ సింబల్లోకి వెళ్ళి స్పీడ్. సో మళ్ళీ ఈ సింబల్ క్లిక్ చేస్తే కంప్రెస్ అవుతుంది. సో ఈ 2 ఫొటోస్ కూడా సేమ్. సో ఈ 2 ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. సో లాస్ట్లో ఈ 2 ఫొటోస్కి సో ఇలా మీరైతే పేస్ట్ చేసుకోండి. సో ఫోటో ఇలా జూమ్ తక్కువైనప్పుడు జస్ట్ మీరు పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఇలా ఫిల్ అవుతుంది టోటలీ ఫ్రేమ్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3rd ఫోటోకి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో లాస్ట్లో ఇచ్చాను నేను 3rd షేక్ ఎఫెక్ట్. సో ఫోటో మీద ఒక లేయర్ ఉంటుంది, అది కట్టింగ్ యానిమేషన్ లేయర్. సో ఒకసారి చూడండి. సో ఆ లేయర్ని మనం ఇన్విజిబుల్ చేసుకుంటే జస్ట్ ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. సో ఆ లేయర్ని విజిబుల్ చేసుకుంటే ఫోటో మీద ఇలా యానిమేషన్ వస్తుంది. సో జస్ట్ మీరు ఫోటో ఉంది కదా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కింద కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి, బీట్ మార్క్ ఓపెన్ చేసి సో లాంగ్ ఫొటోస్ ఉంది కదా, సో ఇక్కడ ఈ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫస్ట్ మనం ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేద్దాం ఇలా. సో ఈ ఫోటోకి కూడా లాంగ్ ఫోటోకి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి ముందు. సో లాస్ట్ ఈ ఫోటో కూడా సో ఇలా పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ని. సో తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని అయితే కాపీ చేసుకోండి. ఈ సింబల్ క్లిక్ చేసి 4th ఆప్షన్ ఉంది కదా కాపీ లేయరు, ఆ లేయర్ని అయితే కాపీ చేసుకోండి ఇలా. 4th ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో లాంగ్ ఫోటో మీద అయితే మనం ఆ లేయర్ని అయితే పేస్ట్ చేయాలి. సో ఈ సింబల్ క్లిక్ చేసి లాస్ట్ 5th ఆప్షన్ ఉంది కదా పేస్ట్ లేయర్ ఆప్షన్ను, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఆ లేయర్ ఎక్కితే ఇక్కడ ఈ ఫోటో మీద పేస్ట్ అవుతుంది. సో ఈ లేయర్ని అయితే కిందకి ఇలా తీసుకురండి ఫోటో మీద. సో ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది యానిమేషన్ను. సో మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో మీద కూడా ఆ లేయర్ అయితే పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి ఇలా అయితే తీసుకురండి కిందకి. సో లాస్ట్లో ఇక్కడ కూడా 15-10 మిల్లీసెకండ్స్ దగ్గర అయితే కూడా ఆ ఫోటోని అయితే ఆ లేయర్ని పేస్ట్ చేయండి ఇలా. సో డ్యూరేషన్లోకి వెళ్ళి దాన్ని అయితే ఇలా కంప్రెస్ చేసుకోండి లాస్ట్లో ఈ ఫోటో మీద కూడా. సో ఇలా అయితే కంప్రెస్ చేసుకోండి. సో ఇలా ఫోటోకి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసి పైన లేయర్ యాడ్ చేసుకొని సో లాస్ట్లో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే నేను ఫొటోస్ కింద సీసీ ఎఫెక్ట్ అయితే పెట్టాను.
విత్ బ్లింక్ ఎఫెక్ట్. సో ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో మొత్తం వీడియో మొత్తం సో బ్లింక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ లేయర్ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 1 by 2 3 4 5 6 మొత్తం 8 లేయర్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 8 లేయర్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు సో బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ 15 milliseconds ఉంది కదా స్టార్టింగ్లోనే, ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు జస్ట్ ఇలా పేస్ట్ చేసుకోండి. సో నేను ఫైర్ పార్టికల్ టెంప్లెట్ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీరు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో డౌన్లోడ్లో వస్తుంది వీడియో. సో ప్లస్ క్లిక్ చేసి ఇలా రొటేట్ చేసుకొని 90 పెట్టుకోండి. 90 పెట్టుకొని వర్టికల్గా సో ఫిల్ స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ ఈ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా లైట్ 10. సో ఫస్ట్ క్లిక్ చేయండి స్క్రీన్. ఇలా అయితే డైలాగ్ టెక్స్ట్ అనిమేషన్ పైన రెడ్ పార్టికల్స్ అనిమేషన్ వస్తుంది. సో ఫుల్ ఎండింగ్ వరకు అయితే వీడియో పెట్టుకోండి. సో నెక్స్ట్ ఎక్స్ట్రా పార్ట్ని అయితే మీరు కట్ చేసుకోండి సింబల్ క్లిక్ చేసి. సో దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్. సో వీడియో ప్రిసెట్ లింక్స్ పాస్వర్డ్ వచ్చేసి 2123. సో లాస్ట్లో మీరు ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి పైన ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో.